ఒక అడ్వకేట్గా ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిగా మనం అనుకున్నాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయనకు కూడా సబ్జెక్ట్ కానీ కంటెంట్ కానీ లేకపోతే మర్చిపోయిందా ఆలోచన లేదా అన్న విధంగా మాట్లాడటం జరిగింది. అక్కడ గత 10 సంవత్సరాలలో అధికారంలో ఎవరురో కూడా తెలియనట్టుగా మాట్లాడింది అనిపించింది. ఆయన అధ్యక్షుడైనప్పుడు రకరకాల విమర్శలు, ఆయన అధ్యక్షుడైనందుకు బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకున్నదన్న విషయాలు ఇవన్నీ మనం చూసినాయి. మరి ఆయన నిన్న మాట్లాడేటప్పుడు కూడా కొన్ని వాస్తవాలు లెక్క అనిపించినాయి. ఎందుకంటే ఆయన మాట్లాడేది 10 ఏళ్ల నుంచి మీరు ఏం చేసిరు, 10 ఏళ్ల నుంచి మీరు రేషన్ కార్డులు లేదని చెప్పి నిన్న మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారం ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోవడం చూస్తే, ఎవరు అన్నారు ఆయనకు కొంచెం మతిమరుపు ఉంది, అల్జిమేర్స్ ఏదో ఉందని. అది నిజమే అనిపిస్తుంది నిన్నటి చూసిన తర్వాత. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇయ్యంది, 10 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వీళ్ళు, 10 ఏళ్లలో వీళ్ళ ప్రభుత్వము సెంట్రల్లో ఉండి కూడా స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న కార్యక్రమాలను, స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని, స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టే ప్రయత్నం చేయని వీళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్త అధ్యక్షుడు వచ్చి మళ్ళీ కొత్తగా రెడ్డి వచ్చే మొదలయ్యే కథ లెక్క మళ్ళీ కొత్త పాట మొదలుపెట్టిండు. అంటే ఇప్పుడే వచ్చినాం మేము, ఇప్పుడే తెలిసింది ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో, ఈ 10 ఏళ్లలో ఏం జరగలేదు, ఈయాటి నుంచి నేను పోరాటాలు చేస్తా, పిసికేస్తా, పీకేస్తా అని ముచ్చట్లు చెప్పుకుంటా మళ్ళీ ఆయన బయలుదేరిండు. నేను ఒకటే చెప్తున్నాను, రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ నిన్న అదే ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరంన్నర పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసిందో ప్రజలకు తెలుసు. ఇప్పుడు వచ్చినటువంటి రామచంద్రరావు గారు ఇప్పటికిప్పుడు వచ్చి రాజకీయాలను కులమటాల మధ్యన చిచ్చు పెట్టాలని, ఇటు డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి 10 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని దోసుకున్న విషయం గురించి మళ్ళా చెప్పడం మొదలుపెట్టిండు. దోసుకుంది 10 ఏళ్లలో మీ మిత్ర బంధం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాళ్ళ పుణ్యాన మనకు 8 ఎంపీలు వచ్చినాయి. వాళ్ళ ముచ్చట బంద్ చేసి కాంగ్రెస్ పార్టీ సంవత్సరంన్నర అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పై నిందలు వేయడాన్ని ప్రయత్నిస్తున్నటువంటి రామచంద్రరావు గారికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నిన్న ఆయన మాట్లాడేటప్పుడు. ఒకటి, ఆయన ఉండి రేషన్ కార్డులలో కంపల్సరీ మా నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టాలంటాడు. డెఫినెట్గా ప్రధానమంత్రి ఫోటో ఎప్పుడు పెట్టాలి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, స్టేట్, సెంట్రల్, ప్రధానమంత్రి ఫోటోలు ఎక్కడ పెట్టాలి, ప్రధానమంత్రి ఫోటోలు ఎక్కడ పెట్టొద్దు. గతంలో వాళ్ళ ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి. మరి ఆయన వీళ్ళందరూ పోయి కనుక్కోవాలి. ఆయన గుజరాత్గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏం చేసిరో వాళ్ళు తెలుసుకోవాలి. నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు మనం మంచి చేయాలి అన్న ఆలోచన కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఉంటే డెఫినెట్గా నేను ఎంపీగా నేను ప్రధానమంత్రి ఫోటో ప్రతి దగ్గర పెట్టాలని అంట. ఇక్కడ మెట్రో రైల్ ఫేజ్ 2 తీసుకురండి, ఆ మెట్రో మీద మొత్తం ప్రధానమంత్రి బొమ్మనేసి తిప్పుదాం. తెలంగాణ ప్రజలకు మేము మీరు కలిసితేనే ఈ మెట్రో జరిగింది అన్న విషయం చెప్దాం. RRR రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు లైఫ్ లైన్ తెలంగాణకు, మనం అర్బనైజేషన్ కావడానికి. రామచంద్రరావు గారు మీరు కొత్తగా అధ్యక్షులు అయ్యారు కాబట్టి మీరు కూడా RRR కోసం పోరాటం చేయండి. గతంలో ఉన్న మీ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అధ్యక్షులుగా చేసి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో 2 మంత్రులుగా ఉండి కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళు చేయలేదనే ఇప్పటిదాకా బీజేపీ పార్టీ బలోపేతం కాలేకపోయింది. ఇక్కడ నేను ఒకటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కనుక మీ హయాంలో కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పోరాటం చేసినట్టయితే మీరు చరిత్రలో నిలిచిపోతారు. అంతే తప్ప గత మీ అధ్యక్షుల మాదిరిగా మాటలకే పరిమితం అయిపోయి బయట మాటలు లోపల సెట్టింగులు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీతోటి మీరు చేసుకున్నట్టు చేసుకొని అటు వాళ్ళు విస్మరించారు 10 ఏళ్ల పాలనల నీళ్లు, నిధులు, నియామకాలను, ఇటు మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి కూడా రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్తున్నా. మీరు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని రాష్ట్రం మంచిగా చేయాలనుకుంటే 100 వాళ్ళు చేసేటువంటి 7 లక్షల పైచిలకు కోట్ల అప్పును అరికట్టే వాళ్ళు ఫస్ట్.
ఒక రాష్ట్రాన్ని దోసుకొని పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీ ఢిల్లీలో మీ దగ్గర అన్ని ఏజెన్సీస్ ఉండి కూడా దాన్ని నియంత్రణ చేయలేదు. ఎన్ని కంప్లైంట్లు మేము పెట్టినా ఇవాళ మళ్ళీ మీరు అధ్యక్షునికి వచ్చి ఇవాటి నుంచి మీరు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా పటిష్టం చేసి మీరు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామంటారు. కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికి ఏం మిగిలిందని నిలదీస్తావు? నీ గతంలో ఉన్న ఇద్దరు నాయకులు 10 ఏళ్ళు వాళ్ళతోటి మంతనాలు చేసి మొత్తం గాలికి వదిలి రాష్ట్రాన్ని దోసుకొని పోయి ఆగమాగం చేసినాక ఇప్పుడు వచ్చి నువ్వు నిలదీసేది ఏముంది? విలదీస్తే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి కాళేశ్వరం అయింది. అక్కడ ఎంత దోపిడీ జరిగిందో మీ ఏజెన్సీల ద్వారా తెలుసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఘోష్ కమిటీ కూడా తీసుకుంటుంది. మీరేమన్నా ఉంటే గత పాలకులు ఏ విధంగా పరిపాలించారో పోరాటం చేయాల్సిందే తప్ప ఈ సంవత్సరన్నర పాలన గురించి ప్రజల ముందే జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. నిజంగానే మీరు ఎక్కడైనా ఈ సంవత్సరన్నర పాలనలో ఎక్కడైనా వాళ్ళ మాదిరిగా దోపిడీ చేసుకోవాల్సిన ప్రయత్నం జరిగిందా లేదా అనేది ఈ తెలంగాణ ప్రజల ముందు ఈరోజు చర్చ జరగాలి. మేము బీఆర్ఎస్ కంటిన్యూగా మాట్లాడుతున్నాం, రండి చర్చలకని. ఒక ఆయన చర్చలకు రమ్మంటే క్లబ్లకు రమ్మని చెప్పేది మీరు చూస్తున్నారు. రామచంద్రరావు గారు అసెంబ్లీకి రావాల్సిన రండి చర్చ చేసుకుందామంటే రాని వాళ్ళు ఇప్పుడు మీరు కొత్తగా బయలుదేరి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు. నేను ఒక్కటే చెప్తున్నా, నిన్న మీరు ఆడ మాట్లాడుకుంటా ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలను బీసీ రిజర్వేషన్లు కానీ ముస్లిం రిజర్వేషన్లు మీకు అంగీకరించమని, బీసీల లెక్క ముస్లింలను బీసీలలో కలిపితే అని. రామచంద్రరావు గారు మీరు అడ్వకేట్, మీరేమి 10th ఫెయిల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే నేను బాధపడకపోదును. మీకు సబ్జెక్ట్ తెలియదు, హిస్టరీ తెలియదు, ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మీకు ఏం తెలియదని. ముస్లిం మైనార్టీలను బీసీలల్లో 1982 నుంచే దీని గురించి ఆలోచన మొదలైంది. బ్రిటిష్ వారు ఉన్నప్పటి నుంచి హంటర్ కమిషన్ రిపోర్ట్ల ద్వారా 1882లా, మిల్లర్ కమిటీ రిపోర్ట్ 1918లా, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ 1953లా, స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ అంటే తమిళనాడులో 1951, 1971, కేరళలో 1957, మైసూర్లో 1960, ఆంధ్రప్రదేశ్లో 1968. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది కొత్త కాదు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ హయాంలోనే కొంతమంది ముస్లిం మైనారిటీలు వెనుకబడిపోయారన్న విషయాన్ని తెలుసుకొని వాళ్ళని బ్యాక్వర్డ్ కాస్ట్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన, వాళ్ళ జీవితాలను మెరుగు చేయాలన్న ఆలోచన అప్పుడు వచ్చింది. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి ఏం తెలియనట్టు అసలు చరిత్రలో ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నట్టు మీరు కులమతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుర్రు. ఇది హిస్టరీ. అంతెందుకు మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈరోజు ఎక్కడెక్కడైతే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలల్లో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాంల కూడా మైనార్టీలను ముస్లిం మైనార్టీలను బీసీలో ఉన్నారా లేరా? మీరు నల్గొండలో మాట్లాడేటప్పుడు ఏమాత్రమైనా మీరు చదువుకున్నారు, అడ్వకేటు, మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, హైకోర్టు సుప్రీంకోర్టులో మీరు వాదనలు వినిపిస్తారంటే మీకు చరిత్ర తెలిసి ఉంటుందని మేము అనుకుంటాం. కేవలం రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనిగా మీరు కొన్ని కులాలను సమర్థించుకొని వాళ్ళకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుర్రు. మీ ప్రధానమంత్రి ఈరోజు నిలబడ్డ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ప్రధానమంత్రి ఎక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడు? ఉత్తరప్రదేశ్ నుంచి. అక్కడున్న రాష్ట్రంలో కూడా ముస్లిం మైనార్టీలు బీసీలలో ఉన్నారు. గతంలో మీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో కూడా మైనార్టీలు బీసీలలో ఉన్నారు. మరి మీరు కొత్తగా అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయొద్దని నేను రామచంద్రరావు గారికి చెప్తున్నా. రాజకీయాలు చేయాలంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాజకీయం చేయాలని ఆలోచన రామచంద్రరావు గారు, మీరిప్పుడు పార్టీ అధ్యక్షులు, రాష్ట్రానికి దిక్చూచిగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది తప్ప మీరు ఏ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి శాఖల పనిచేసేటోళ్ళ లెక్క చేయొద్దని చెప్తున్నా. బీజేపీ అనేది ఈరోజు దేశంలో ప్రభుత్వంలో ఉంది. ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలైనా భారతదేశంలో ఉన్న ప్రజలైనా మన ప్రజలందరూ కూడా
సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. మీకు ఎవరికి అన్యాయం జరిగినా కానీ న్యాయంగా చేయాల్సిన అవసరం అధికారంలో కానీ ప్రభుత్వంలో ఉన్న వారికి ఉంటుంది. ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్న పార్టీకి మీరు అధ్యక్షుడు అన్న విషయాన్ని రానున్న రోజుల్లో మరవద్దని, ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు కూడా ఇవ్వొద్దని కోరుకుంటున్నాను. ఇకపోతే నిన్న మీ అందరు చూసిర్రు, రేవంత్ రెడ్డి గారి సభ తుంగతుర్తిలో బ్రహ్మాండమైనటువంటి విజయం జరిగింది. 50 నుంచి 60 వేల మంది ఓన్లీ తుంగతుర్తి ప్రజలు ప్రతి గ్రామం నుంచి నిన్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఇది తట్టుకోలేక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాజీ మంత్రివర్యులు తుంగతుర్తి నియోజకవర్గానికే సంబంధించినటువంటి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు పొద్దున మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి సభలో రేవంత్ రెడ్డి గారిని చూసి చప్పట్లు కొట్టలేదని చెప్పితే నేనేం చెప్పాలి? ఆయన అడిగింది ఏంది? నీ ఊళ్ళే నువ్వు మండలాన్ని శాంక్షన్ చేయించినావు. నాగారం మండలం శాంక్షన్ చేసినోడు మండలాఫీస్ అన్న కట్టుకోవాలి, మండలాధికారిని తెచ్చుకోవాలి, మండలానికి పరిపాలన అందియాలి కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మంత్రి పదవి చేసి ఎక్కడ బొర్రినావని అడిగిండు. నువ్వు రోజు సాయంత్రం ఏ బాస్ అయితే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంటే గ్లాసుల నీళ్లు సోడా కలిపేటప్పుడన్నా ఎప్పుడన్నా నువ్వు తుంగతుర్తి నుంచే వచ్చినా అని చెప్పినవా? ఎప్పుడన్నా నీ బాస్ని 10 ఏళ్లలో తుంగతుర్తి నియోజకవర్గం తీసుకొని సభ పెట్టించినవా? ఎప్పుడన్నా నీ బాసుని తీసుకుపోయి మాటలకే ఈరోజు ఇరిగేషన్ నీళ్లు రాకుండా రావద్దంటే నిన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరాల పాలనలా మీరు 10 సంవత్సరాలుండి ఒక్కరోజు తుంగతుర్తిని పట్టించుకొని మీ ప్రభుత్వము సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందొచ్చిర్రు, ఎన్నికల తర్వాత నిన్ను వచ్చినప్పుడు నువ్వు దాన్ని జీర్ణించుకోలేక నీ సొంత ఊళ్ళే నీకు విలువలేని పరిస్థితి వస్తుందని చెప్పి నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు చూస్తే నవ్వొస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు నిజంగా నువ్వు మంత్రివే అయ్యుండి నువ్వు ముఖ్యమంత్రికి రోజు సాయంత్రం నువ్వు కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తిగా ఉంటే నువ్వు కంపల్సరీ ముఖ్యమంత్రిని తెచ్చుకునేటోని కదా. నీ ఊర్లను బాగు చేసుకుంది కదా. ఆడ నీ కోట చూసి వచ్చినాం నిన్న. నీ ఇల్లు గంజి లేనోడు బెంజిలో తిరుగుతుండు, ఎకరం లేనోడు ఆ కోటనే 2 ఎకరాలలో కట్టినావు. మరి ఎట్టకెళ్ళి కట్టినావు అంటే నాగారం ప్రజలకు తెలియదా? నిన్ను చిన్నప్పటి నుంచి నువ్వు లాగేసుకున్నప్పుడు చూసినటువంటి నాగారం ప్రజలకు నీ గత చరిత్ర ఏందో, నువ్వు ఇవాళ ఏ రకంగా తిరుగుతున్నావు రోడ్ల మీద, నీ కాడ ఎన్ని కోట్లు ఏనంగా వచ్చినాయి, ఇన్ని భూములు ఏనంగా వచ్చినాయి. నీకు దోసుకోవాలి దాసుకోవాలన్న ఆలోచనతో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నవే తప్ప నీ సొంత ఊరికి ఏదైనా చెయ్యాలన్న ఆలోచన లేదు అనే మేము చెప్తున్నాం. నీకు నిజంగానే నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నోనివి ఎంత డెవలప్మెంట్ చేసుకోవాలి తుంగతుర్తిని? చేసుకునే ఓపిక లేదు. ఇలా చేస్తుంటే ఓర్వలేవు. ఇది తుంగతుర్తి ప్రజలు గమనించాలి. ఆడ పుట్టి పెరిగిండు అంటున్నారు మీరు, పక్కన ఎమ్మెల్యే గుండు, మంత్రి గుండు, గతంలో ఏం చేయలేదు. కానీ ఏమనంటే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి డ్రామాల మాటలు మాట్లాడే అవకాశం తీసుకుంటుండు. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారి పిచ్చి పాటలు మానుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన రోడ్లు స్వీప్ చేస్తాడా, మున్సిపాలిటీలు స్వీప్ చేస్తాడా? స్వీప్ చేసుకోమని. స్వీప్ అంటే ఏం స్వీప్ చేయడానికి ఉందాడా? దానం ఆర్గన్ డొనేషన్ చేసినట్టు వాళ్ళు మొన్ననే ఓట్లన్నీ కూడా బీజేపీకి వేయించారు. ఇంకెక్కడున్నారు వాళ్ళు? ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఏది బీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ రాష్ట్రీయ సమితి అన్న తెలంగాణ అనే పదాన్ని ఎప్పుడైతే తీసి భారతీయ రాష్ట్ర సమితి చేసి భారతదేశంలోనే ఎలగబెట్టాలని బయలుదేరినాం. వాళ్ళ బాసు కేసీఆర్ భారతదేశానికి సంబంధించిన ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు గుండు సున్నా వచ్చింది అంటే బీ పోయినట్టే కదా. ఇప్పుడు టీలకు వచ్చి ఏం చేస్తాడు? స్వీప్ చేస్తాడా? బీ పెట్టుకుంటేనే సున్నా అయింది భారతీయ రాష్ట్ర సమితి. ఇప్పుడు తెలంగాణలో వచ్చి స్వీపేడ చేస్తాడు. ఫస్ట్ అసలు బీ ఉంచుతారా, తీస్తారా, టీ తెచ్చుకుంటారా, తెచ్చుకోరా అనే దాని గురించి చర్చ చేసుకోమని చెప్పండి. పిచ్చి మాటలు మాట్లాడుకుంటా కన్ఫ్యూజ్ అయిపోయి మేమేదో బీసీ కులగణన మేము వచ్చి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి
భారత్ జోడో యాత్రల స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలలో ఇంకా సామాజిక న్యాయం జరుగుతలేదు. కాస్ట్ సెన్సస్ చేసి ఏ కులానికి ఎంత ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఆ కులంలో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు 23లో ఆయన భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలను తీసుకొని 100% ఆయన మాట నిలబెట్టాలని చెప్పి తెలంగాణలో శాస్త్రీయబద్ధంగా ఈరోజు బీసీ కులగణన మనం చేసిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా అక్కడ దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని పట్టుకొని ధర్నా, మహాధర్నా, ఈ ధర్నా అంటే ఎవరు నమ్ముతాడు వాళ్ళను? 10 ఏళ్లలో ఒక్కరోజు ఫామ్ హౌస్లోకి వెళ్ళి రాలేదు, ఏ సామాజిక వర్గం గురించి పట్టించుకోలేదు, రాష్ట్రం గురించి పట్టించుకోలేదు. ఇలా మేము చేసే ప్రతి కార్యక్రమం మేము రేషన్ కార్డులు ఇస్తే రేషన్ కార్డులు వాళ్ళ హయాంలో ఎన్ని ఇచ్చిరో ప్రజలకు తెలియదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అల్లుడు తేడవంటాడు, బిడ్డో తేడవంటది అని చెప్పిన ముచ్చట చెప్పినోడు ఏ రోజు ఎన్ని ఇచ్చిండో మనకు తెలియదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊరు పోయి మీరే ప్రెస్ రిపోర్టర్లు ప్రతి ఛానల్ పోయి తీయండి, ఏ ఊర్లోనైనా 3500 ఇల్లులు ఆల్రెడీ పునాది తీసిర్రు, గోడలు కడుతుర్రు, స్లాబ్లు వేస్తుర్రు. ప్రభుత్వం ఎవ్రీ సోమవారం నాడు పైసలు ఇస్తుంది. ఆ ప్రభుత్వంలో ఏ రోజన్నా ఇలాంటి పాలన జరిగిందా? జరగలేదు. ఏమైనా 2 వేసుకోవాలి, 2 ముచ్చట్లు చెప్పాలి తప్ప కవిత్వం అల్లుడు ముచ్చట మంచిగా కనెక్ట్ చేసి తెలంగాణ యాసల ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని సంతోషపెట్టిరు తప్ప 10 ఏళ్ళల్లో జరిగిందల్లా ఒకటే. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి అయినా గంజి నుంచి బెంజికి వచ్చిండు, ఆడ కలవకుండా చంద్రశేఖర్ అయినా గదే జన్వాడ నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ఆయన ఫామ్ హౌస్ దాకా భూములు 100 కొద్ది ఎకరాల భూములకు ఓనర్ లేరు తప్ప ఈ తెలంగాణలో వాళ్ళు వచ్చి 10 ఏళ్ళలో ఏం జరగలేదు. ఇక వాళ్ళని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఆ కన్ఫ్యూజన్లని ఏం మాట్లాడాలో తెలియక రోజుకో ముచ్చట చెప్తారు. ఓ రోజు ఇరిగేషన్ అంటారు, ఓ రోజు రేషన్ కార్డులు అంటారు, ఓ రోజు బీసీ రిజర్వేషన్ అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టులు. వాళ్ళకి అధికారం 10 ఏళ్ళు ఇచ్చారు, 10 ఏళ్ళ వాళ్ళు చేయని కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు ఇట్లా చేస్తారు, మరి మనల్ని ఏమన్నా ప్రజలు మర్చిపోతారో, మనం ఏదో మాట్లాడాలని చెప్పి చిల్లర బొల్లర మాటలు మాట్లాడితే ఇంకా ఆగమైపోతారు, ఉన్నది కూడా పోద్ది. ఓకే అండి, నమస్కారం.